సినిమా చాలా బాగుందన్న. సినిమా చాలా బాగా అనిపించింది, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. సో చాలా బాగా అనిపించింది సినిమా. సో మీరు కూడా నలుగురు ఫ్రెండ్స్ని వేసుకొని వెళ్ళండి, సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, ఫన్ ఉంది సినిమాలో, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. మిమ్మల్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నవ్విస్తుంది సినిమాలో. ఏ సినిమా కూడా ఏ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని బోర్ అనిపించదు. లడ్డు గారి క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది, లడ్డు గారి పెళ్లి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. తర్వాత గోవా ఎపిసోడ్ కూడా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. అలాగే స్వాతిరెడ్డి సాంగ్, లడ్డు గారి పెళ్లి సాంగ్ రెండు అసలు మిస్ అవ్వకండి, మాస్ వైబ్స్ ఉన్నాయి సాంగ్స్లో. ప్రతి ఒక్క హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది సినిమాలో. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సినిమాలో అది ఉంది, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు నాన్ స్టాప్గా నవ్వుకోవచ్చు. పంచ్ డైలాగ్స్ కూడా చాలా బాగా పడిపోయాయి, చాలా బాగుంది బ్రో. సో చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. మీ టికెట్ డబ్బులు వర్త్ పెట్టొచ్చు సినిమాకి. సో ఫన్ ఎంజాయ్ చేయొచ్చు. నా రేటింగ్ వచ్చేసి 3.25 బ్రో 5కి. సో మీరు కూడా ఎంజాయ్ చేసి మీ రేటింగ్ చెప్పండి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాడ్ 3 కూడా ఉంది. నెక్స్ట్ అందీప్ క్యామియో కూడా అదిరిపోయింది. సో చిల్ మ్యాడ్ బ్రో. మా లడ్డూకి పెళ్ళి అవ్వలేదు బ్రో, ఎవరైనా పిల్లలు ఉంటే చూడండి బ్రో. మా లడ్డూ కోసం చాలా బాధపడుతున్నాడు లోపల థియేటర్లో. ఇక్కడ కూర్చొని ఇంకా ఏడుస్తున్నాడు బ్రో, నాకు చాలా బాధ వేసింది. బట్ సినిమా విషయంకి వెళ్ళిపోతే నాగవంశీ గారు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్గా అదే సినిమా. వచ్చామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా. చాలా అంటే చాలా బంచెస్ ఆఫ్ పంచులు ఉన్నాయి. ఎంత నవ్వుకున్నోడికి నవ్వినంత మనం పెట్టే టికెట్ రేట్ కన్నా ఎక్కువ పంచులు ఉన్నాయి సినిమాలో. చాలా చాలా ఎంజాయ్ చేస్తాం థియేటర్లో. కాకపోతే నాకేమనిపించిందంటే ఏ స్టోరీ లేదు, ఏ కనెక్టివిటీ లేదు, ఓన్లీ పంచెస్ ఉంటే, ఓన్లీ కామెడీ పంచెస్ ఉంటే సినిమా చూడగలమా అనేది నా క్వశ్చన్ మార్క్. ఇంకొకటి ఆ సాంగ్స్ కూడా 1 or 2 ఇంప్రెసివ్గా అనిపిస్తాయి తప్ప రిమైనింగ్ అంత ఎక్కేసే అంత అయితే ఏం లేదు. నాకు అది అనిపించింది. ఒక స్వాతిరెడ్డి సాంగ్ చాలా కనెక్టివిటీగా అంటే బీజమ్స్ దాన్ని మ్యూజిక్ త్రో ఎంజాయ్ చేయడానికి అనిపిస్తుంది, రిమైనింగ్ అంత అనిపించదు. కాకపోతే చాలా సినిమాల్లో హీరోయిన్ మిస్ అవ్వడమో, హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ ఉందని ఫీల్ అవ్వడమో, హీరో క్యారెక్టర్ లేదు అని ఫీల్ అవ్వడమో ఉంటుంది. బట్ దీంట్లో హీరో లేరు, హీరోయిన్ లేరు, కానీ ఎక్కడ హీరో లేరు, హీరోయిన్ లేరు అనే ఫీలింగ్ అయితే ఎక్కడ అనిపించదు. చాలా త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తాం. కాకపోతే వాళ్ళు ఫస్ట్ హాఫ్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండు. అక్కడక్కడ బోరింగ్ సీన్లు ఉంటాయి, ఓన్లీ పంచెస్ వస్తాయి, గ్యాప్ వస్తుంది, పంచెస్ వస్తాయి, ఇలా అనిపించింది నాకైతే. ఓవరాల్గా మ్యాడ్ వన్ దీనికి దానికి కంపారిజనే లేదు బ్రో. దాంట్లో స్టోరీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ కామెడీ ఉంటుంది. బట్ ఇందులో ఓన్లీ పంచెసే ఉన్నాయి. బాయ్, ఓకే బాయ్. కామెడీ కానీ అంటే ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మళ్ళీ ఒక జాతిరత్నాలు కానీ, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ, ఒక హ్యాపీ డేస్ కానీ అంటే అలా గుర్తొస్తుంది మనకి. ఎందుకంటే ఏ సీన్ చూస్తే మనకు బోర్ అనిపించేది. అంటే ఈ సీన్కి ఈ కథ, ఈ డైలాగ్ ఇలా పెడితే అంత నవ్వుకోవాలి. అంటే ఒక్కొక్క డైలాగ్ చూస్తుంటే అంటే రావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కథ కూడా అంత బాగుంది. ఎందుకంటే ఒక మెసేజ్ సినిమా, అంటే యూత్కి అంటే ఏదైనా సాధించాలి, ఏదైనా ఒక ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒకరికి ఏమైనా కూడా ముందుకు నిలబడి ఇది చేస్తే ఇది బాగుంటుందని ముంగటి తీసుకుపోయే డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే అంటే సాంగ్స్ అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ 3 సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఇలా సునీల్ గారి యాక్టింగ్ మాత్రం ఇంకా బాగుంది. అంటే ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఇక్కడ బోరింగ్ లేకుండా ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఇది ఒక ఉగాదికి ముందే వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడే పండుగ వాతావరణం కనిపిస్తుంది మనకి. 100% ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలా ఉంటుంది. మ్యాక్సిమం ఒక జ్వరం వచ్చినా, ఒక ఏటాక్ వచ్చినా, ఒక సినిమా పోయినాకో అంత నవ్వు కూడా బయటకు వస్తాం. టెన్షన్ గీషన్ అన్ని వెళ్ళిపోతాయి. అంత బాగుంది అన్న. రీడింగ్ వచ్చి 5కి 4 ఇస్తాను. బ్లాక్ బస్టర్. అంటే ఆఫ్టర్ కాలేజ్ తర్వాత తన మ్యారేజ్ అవుద్ది. సో మ్యారేజ్కి ఫ్రెండ్స్ వస్తే ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యిద్ది. తర్వాత వీళ్ళు అంతా గోవా వెళ్తారు. అక్కడ సునీల్ గారు క్రైమ్ సీన్స్ వల్ల సినిమా నడిచిపోయింది. అలా 3 సాంగ్స్ ఉన్నాయండి. 2 ఐటమ్ సాంగ్స్ అయితే, ఒకటేమో పెళ్లిలో సాంగ్ ఉంటుంది. బాగుంది, చాలా రిచ్గా చూపించారు. అమ్మాయి కూడా బాగా చేసింది. అవును, లడ్డు క్యారెక్టర్ మీద నడుచుద్ది. చాలా ఫన్ఫుల్గా చూపించారు. కంటిన్యూషన్ అంతే. అది కాలేజ్ లైఫ్ అయితే, ఇది కాలేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు కదా. మ్యాట్ 3 కూడా ఉంది. సో దానికోసం ఏగర్లుగా వెయిట్ చేయొచ్చు. పేరు తెలియదు కానీ మన అదే ఎన్టీఆర్ వాళ్ళ బామర్ది. సో తన హైలైట్ చేశారు లాస్ట్లో. ఒక పోగిరి లెవెల్లో ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ట్విస్ట్ పోగిరి రేంజ్లో ఉందని చెప్తున్నా.
డీడీ అని ఒక ఆయన ఉన్నారు, సంతోష్ శోభన్ వాళ్ళ తమ్ముడు. సో తను మెయిన్గా చేయాలని చూశారు, కానీ అందరూ సమానంగానే ఉంటుంది క్యారెక్టర్స్. ఈక్వల్గా చేశారు. 320 ఎంతో ఉంది, వర్త్. ఎండ కొడుతుంది అన్నా, సినిమా బాగుందన్నా. మ్యాడ్ అన్న మ్యాడు అన్నా. A² + B² + 2AB. A² + B² + 2AB. మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇప్పుడే చూసినా అన్న. మ్యాడ్ అంటే మ్యాడే అన్న పిచ్చ కామెడీ ఉంది అన్న. ఎలా అంటే నవ్వుకోవచ్చు అన్న, మనం సినిమా చూసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాం, అలా చూస్తూ ఉంటాం అన్న. నిజంగా చెప్తున్నా కామెడీ అన్న. దాంట్లో మ్యూజిక్ కావచ్చు, తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. దాంట్లో వచ్చేసి అందరూ చేసిన డ్రామా ఉంటుంది అన్న. అంటే మన లడ్డన్న అక్కడ ఇలా తిప్పుతాడు స్టోరీని, లడ్డన్న ఇలా తిప్పుతా ఉంటే ఇలా పోతా ఉంటాయి స్టోరీ. దాంట్లోనా మన లడ్డు అన్నా నిజంగా బాగుంది సినిమా. చూసే సినిమా డైలాగ్ అన్న, ఏం డైలాగ్ అన్న. మీరు చూడండి అన్న, సినిమా చూడండి అన్న, ఒక్కసారి రండి అన్న. మ్యాడ్ సినిమా అన్న. ఇగో నేను డైలాగ్ చెప్తే నేను ఫేమస్ అవుతా. మన లడ్డు కానీ పెళ్ళి బాగుందన్న సినిమా, అందరు చూడండి. బాగుందన్న, పర్లేదు. ఎంటర్టైన్మెంట్ సినిమా, కామెడీ జోనర్ సినిమా. సూపర్ అన్న. 3 ఇస్తాను, 5కి 3 ఇస్తా. అంటే ఎలా అంటే అన్న, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చాప్టర్ 1 మ్యాడు అంటే చాప్టర్ 2 అలాగనే ఉందన్నమాట. అలా ర్యాకెట్ అలా దుసుకుపోలేదు, అట్నే ఉంది అది. పర్లేదు, చూడొచ్చు. పక్కా హిట్ కామెడీ. మూవీ అయితే చాలా బాగుందన్న, చూడొచ్చు. మూవీ చాలా బాగుంది. అంటే మ్యాడ్ 1లోని వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు, మ్యాడ్ 2లో ఎడ్యుకేషన్ తర్వాత ఏం జరుగుతుందో చెప్పారు. అంటే సినిమా అంతా నేను చెప్పలేను, కానీ సినిమా అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. అసలు ఎక్కడ ఎటువంటి అంటే జనరల్గా మనం ఈ సినిమాకి వెళ్తే ఒక 2 minutes 3 minutes అని బోర్ ఫీల్ అవుతాం. ఎక్కడ బోర్ ఫీల్ అయ్యేలా 100% నవ్వుకోవచ్చు. ఎవ్రీ పని వర్త్, అందరూ వెళ్ళి చూడండి. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సినిమా అదిరిపోయిందన్న, 100% చూడొచ్చు. ఎవ్రీ పని వర్త్. అంటే మా ఫ్రెండ్ బుక్ చేశాడు టికెట్, ఐ డోంట్ నో పని ఎంత జరిగిందని. బట్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడొచ్చు, నవ్వుకుంటూనే ఉంటాము. అండ్ మనకు ఎంటర్టైన్మెంటే కదా అది ఎవరికైనా కావాల్సింది. సో నాకు మ్యాడ్ 1 ఎక్కువ నచ్చింది, మ్యాడ్ 2 కూడా బాగుంది. అనుదీప్ రీఎంట్రీ నచ్చింది, BGM నచ్చింది, సాంగ్స్ నచ్చాయి. ప్లాట్ లేకున్నా స్టోరీలో లైక్ ఏముంది, ప్లాట్ లేకున్నా లైక్ కామెడీ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్, ఇన్నిసార్లు చెప్పాను. సో యా, ఎవ్రీథింగ్ బాగుంది. లైక్ నాకు సాంగ్స్ నచ్చాయి. ఫ్రెండ్స్తో వస్తే బాగుంటుంది. 3.54. యాక్చువల్లీ స్టోరీ లేదండి, కానీ కామెడీ కోసం రావచ్చు. ఫ్రెండ్స్ అందరు నవ్వుకుంటారు. లడ్డు ఎంట్రీ బాగుంది. లడ్డు ఎంట్రీ కన్నా అనుదీప్ ఎంట్రీ నచ్చింది నాకు చాలా. ఎప్పుడైనా పార్ట్ 1లే నచ్చుతాయి. పార్ట్ 2లో ఏం నచ్చిందంటే పాత క్యారెక్టర్స్ మళ్ళీ వస్తే బాగుంటుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. స్వాతిరెడ్డి సాంగ్ మూవీలో హైలైట్ అయితే జోక్స్ అండి, అంతే. జోక్స్ ఆన్ ద డే. నాకు ఆమె ఫేవరెట్ అనమాట. SR కళ్యాణ మండపం హీరోయిన్ మళ్ళీ వచ్చిందని చాలా. అవును, డాన్స్ కూడా చేశారు, లైక్ స్టోరీలో కూడా ఉన్నారు ఇన్వాల్వ్. సో బాగుంది. అండ్ సునీల్ నచ్చాడు నాకు, మెయిన్లీ సునీల్ క్యారెక్టర్. ఆబ్వియస్లీ ఆ జోక్, కామెడీ, ఫైట్స్ బాగున్నాయి సునీల్ది. ఓకే బాయ్. థ్యాంక్ యూ. అన్న, ఒకప్పుడు అంటే నేను తెలిసిన వయసులో దిల్ రాజు గారు టాప్లో ఉండేవారు. ఆ కామెడీ సినిమాలు కావచ్చు అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావచ్చు. ఆ రేంజ్లో ఇప్పుడు నాగవంశీ గారు కనిపిస్తున్నారు అనమాట. ఆయన తీసుకున్న స్టోరీ లైన్స్ కావచ్చు, తీస్తున్న సినిమాలు కావచ్చు, మాస్కి అయితే మాసు, క్లాస్కి అయితే క్లాసు, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, ఎలా చూసుకున్నా సరే సినిమాని మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. ఇంకా నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేసిన మ్యాడ్ సీక్వెల్ అయితే మాత్రం మ్యాడ్ అన్నమాట. జాతరత్నాలకు మించిన కామెడీ ఉంది సినిమాలో మాత్రం. ఫుల్గా నవ్వుకున్నాను నేనైతే, కడుపొప్ప నవ్వుకున్నాను. సో ఎవ్రీ మినిట్ కూడా మనకి స్మైల్ పోన్ ఎవరు నోటి మీద. సీట్లో కూర్చుంటారేమో కానీ సీట్ ఎడ్జ్ని కూర్చొని నవ్వుకుంటారనమాట, కింద పడిపోతారనమాట. అంత కామెడీ ఉంది సినిమాలో. ఇంకా లడ్డు గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా నరకంగా రాయించారు పాపం. అలాంటి వాడు మన బ్యాచ్లో ఉండాలి అని కోరుకుంటాను అనమాట. ఆయన ఎంత నరకం చూస్తాడో సినిమాలో అంత కామెడీ ఉంటుందన్న. అలాగే సంగీతకి శోభన్ గారి క్యారెక్టరేషన్ కావచ్చు, నితిన్ గారి కాంబినేషన్ కానీ, ఇంకో నితిన్ ఉన్నాడు కదా, మొత్తం ముగ్గురు క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. అలా ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్ కామెడీ పిచ్చగా ఉంటుంది అనమాట. అలాగే ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మాత్రం
అదైతే కూడా సూపర్. ఇంక క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం పోగిరి రేంజ్లో ఉంది. అంటే ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. ఆ సీరియస్గానే ఆ ట్విస్ట్ చాలా బాగుంది. రివీల్ చేసే ట్విస్ట్ సూపర్ అనమాట. ఇంకా నాకేమనిపించింది అంటే మ్యాడ్ చూసిన తర్వాత జాతి రత్నాలకు మించే ఉంది. ఒక 500 కామెడీ సినిమాతో 500 కోట్లు కొట్టే సత్తా ఉన్నాడు మన కళ్యాణ్. పక్కగా 100-200 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అన్న ఇది. చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. కామెడీని ఎక్కడ తగ్గనివ్వలేదు. ఎవ్రీ మినిట్ 2.5 గంటల సేపు మీరు కడుపొప్ప నవ్వుతూనే ఉంటారు. కొంతమంది అయితే నవ్వలేక బయటకు వచ్చేస్తారేమో, అంత కామెడీ ఉంది సినిమాలో. ఇంకా అనుదీప్ గారు క్యామియో రోల్ అయితే మాత్రం సూపర్ అనమాట. వచ్చిన ఆ 2 minutes కూడా పిచ్చిగా నవ్విస్తారనమాట. అంటే ఆయన స్పెషల్ అని కాదు సినిమాలో, బట్ సినిమా అంతా కూడా ఫుల్ కామెడీ ఉంటుంది. మధ్యలో ఆయన వచ్చి ఇంకా కామెడీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది నిజంగా. అంటే చాలా కొత్తగా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇంకా స్వాతి రెడ్డి సాంగ్ లాంటి ఇంకో 2 songs ఉన్నాయి. అది కేవలం యూత్ కోసం పెట్టినట్టుకున్నారు. సింగిల్ థియేటర్స్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఐమాక్స్లో కూడా స్వాతి రెడ్డి అన్న సాంగ్స్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఓవరాల్గా అయితే మీరు క్లైమాక్స్ ఇంటర్వెల్లో సెకండ్ హాఫ్ అని కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కడుపు ఒప్పని అవుతున్నా ఫుల్ కామెడీ అనేది పక్క బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ.